నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇప్పుడు ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే తీసుకుంటారు. ఈ 9 మంత్స్ కూడా ఆ బిడ్డతో సంతోషంగా, కాన్ఫిడెంట్గా ఉండి ఆ బిడ్డని తీర్చిదిద్దడం, ఆ బిడ్డ కూడా తల్లితో బాగా అనురాగం పంచుకొని ఉన్నతమైన వ్యక్తిగా కుటుంబానికి, దేశానికి సేవ చేసే ఒక మంచి వ్యక్తిగా వస్తారు అని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది బాగా మనసు పెట్టి వినండి. స్వాతి. గౌరవనీయులైన ఆండల్ మేడం గారికి నా నమస్కారాలు. ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి నేను టాక్ టు బేబీ బాగా చెప్పేదాన్ని మేడం బేబీకి. అంటే బేబీ ఎలా ఉండాలి ఏంటి, మా వారి పోలికల్లో యోగ నిద్ర చేసుకునేటప్పుడు చెప్పేదాన్ని మేడం. మా హస్బెండ్ లాగే ఉండాలి అనేసి, అట్లాగే ఆ పోలికలతోనే ఉంది మేడం బేబీ అయితేను. బేబీ ఎక్కువగా నేను ఏం చెప్తే అది రెస్పాండ్ అయ్యేది మేడం. పొట్ట మీద చేయి పెట్టుకొని చెప్పేదాన్ని మేడం బాగా. దానికి తనకి నచ్చితే కదలాడేది మేడం, నచ్చకపోతే కదలాడేది కాదు. అంటే నీకు నచ్చలేదా నాన్న అని అడిగేదాన్ని మేడం నేను. అప్పుడు తను వెంటనే రెస్పాండ్ ఇచ్చేది మేడం. నచ్చలేదు అని అడిగిన వెంటనే మళ్ళీ మూమెంట్ ఇచ్చేది మేడం. అట్లా టాక్ టు బేబీ బాగా చేశాను నేను ఫస్ట్ బేబీకి. తర్వాత నార్మల్ డెలివరీ గురించి కానీ ఫస్ట్ నుంచే చెప్పేదాన్ని. బేబీ నువ్వు నాకు బాగా హెల్ప్ చేయాలి, అమ్మకి బాగా హెల్ప్ చేస్తే నువ్వు బాగా నాకు పెయిన్స్ అనేది నొప్పి లేకుండా వచ్చేస్తాయి, నువ్వు నార్మల్గా రావాలి అని కానీ బాగా చెప్పాను మేడం ఫస్ట్ నుంచే బేబీకి. ఆహారం కానీ తీసుకునేటప్పుడు నేను ఇష్టంగా తీసుకునేదాన్ని మేడం. నీకు బాగా బ్లడ్ పట్టేదానికి తీసుకుంటున్నాను నేను, బ్లడ్ బాగా పట్టాలి, బాగా మనకి హెల్తీగా ఉండాలంటే మనం ఇవన్నీ చేయాలి. ప్రతి ఒక్కటి ఏ చేసినా కానీ ముందు బేబీకి చెప్పి దాన్ని బట్టి చేసేదాన్ని మేడం మొత్తం ప్రతి ఒక్కటి. డెలివరీకి ఫస్ట్ నుంచే నార్మల్ డెలివరీ కావాలి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనేది బాగా చెప్పేదాన్ని మేడం బేబీకి. తర్వాత ఇంకా 9th మంత్ వచ్చిన తర్వాత నుంచి బాగా ఎక్సర్సైజ్లు అదంతా బాగా చేశాను మేడం. మొత్తము డైట్ కానీ మనం అవన్నీ ఎక్కువగా మెట్లెక్కి దిగేదాన్ని మేడం. కిందకు వచ్చి పైకి లేయడము, ఇంట్లో ఆ పనులన్నీ చేసుకోవడము, అవన్నీ చేసుకునేటప్పుడు కానీ ఒకరు అలసట అట్లా వచ్చినప్పుడు చెప్పేదాన్ని మేడం. అలసట వచ్చినా పర్లేదు కానీ మనం బాగా ఇవన్నీ చేస్తేనే మనకి నార్మల్ అవుతుంది, కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనే చెప్పేదాన్ని మేడం నేను. ఆ అలసట కానీ కాసేపట్లో పోయేది మేడం మొత్తము. బేబీకి ఇంకా పెయిన్స్, ఇంకా డెలివరీ మా ఇంట్లో వాళ్ళందరూ అడిగేవాళ్ళు మేడం, నీకు డెలివరీ ఎప్పుడు టైం ఇచ్చారు అనేసి. వాటి గురించి నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు మేడం. మామూలుగా నార్మల్గానే వచ్చేసింది, పెయిన్స్ అనేది మేడం చూసుకుంటారు అనేది అయితే ఉంది మేడం. తర్వాత నార్మల్గానే నాకు 12:30 ఆ టైంలో కొంచెం నడుము నొప్పి అట్లా ఉంది మేడం. నడుము నొప్పి ఉంది, పెయిన్స్ అని అనుకోలేదు మేడం ఫస్ట్ డెలివరీ అప్పుడు. నడుము నొప్పి ఉంటే సరే ఒకసారి చెకప్కి వెళ్ళి చూపించుకుందాము అనేసి వచ్చాను మేడం. వస్తే దాన్ని బట్టి మీరు చెప్పారు మేడం, చూసి స్కాన్ అయి చూసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం మనము అనే. అప్పటికి కానీ పెయిన్స్ అని అయితే నాకు తెలియదు మేడం. స్కాన్ మొత్తం అంతా చూశారు, తర్వాత చూద్దాము అని చెప్పారు మేడం పేరెంట్స్కి కానీ వాళ్ళందరికీ. బేబీతో చెప్పాను మేడం, చాలా టైం అయిపోయింది, 9వ నెల వస్తుంది మేడం, చాలా టైం అయిపోయింది, కొంచెం నొప్పులు అనేది వస్తున్నట్టున్నాయి, బాగా వచ్చేసి తొందరగా నువ్వు బయటకు వచ్చేయాలి అనేది అయితే చెప్పాను మేడం. అప్పుడు వెంటనే మూమెంట్ ఇచ్చింది మేడం. ఆ రోజు 6:30 ఆ టైంలో మూమెంట్ ఇచ్చింది. అప్పటికప్పటికే సడన్గా నొప్పులు బాగా వచ్చేసాయి. ఒక 20 మినిట్స్ అట్లా నొప్పులు బాగా వచ్చేసాయి మేడం. అంతే, ఇంకా ఆ నొప్పులు వచ్చేటప్పుడే వాకింగ్ చేయడము, బేబీకి నువ్వు నాకు బాగా హెల్ప్ చేయాలి అనేది నేను బేబీకి చెప్పినప్పుడల్లా రెస్పాండ్ అయ్యేది మేడం. ఆ నొప్పుల్లో కానీ నొప్పి అప్పుడు కానీ రెస్పాండ్ అయ్యేది మేడం. కానీ నాకు నొప్పి అనేది మామూలు పీరియడ్ టైంలో కొంచెం నడువు నొప్పులు వస్తాయి కదా, అట్లాగే ఉండింది మేడం. ఇది పెయిన్ ఎక్కువగా అనేది అయితే నేను తీసుకోలేదు మేడం ఆ టైంలో. అసలు డెలివరీ అయిపోయిన తర్వాత ఇంత ఈజీగా డెలివరీ అయిపోయిందా నాకు అనేది నేనే ఆశ్చర్యపోయాను మేడం. అందరూ 20 మినిట్స్ పెయిన్ వచ్చింది, అంతే మేడం. అయిపోయింది. ఇంత ఈజీగా అందరూ బయట వాళ్ళందరూ డెలివరీ అంటే చాలా కష్టము, నొప్పి వస్తుంది, భరాయించలేవు, ఓర్చుకోలేవు అని చెప్పేవాళ్ళు మేడం. నువ్వు సెన్సిటివ్గా ఉంటావు కదా, ఓర్చుకోలేవు అని చెప్పేవాళ్ళు. నేను ఫస్ట్ నుంచి టాక్ టు బేబీ చేయడం వల్ల నా బేబీ నాకు బాగా సహాయం చేసింది మేడం. ఆ 20 మినిట్స్లోనే నాకు పెయిన్స్ అనేది అంటే ఆగి ఆగి ఆన్ అండ్ ఆఫ్గా వచ్చేసాయి మేడం. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కానీ చాలా
ఆశ్చర్యంగా అడిగారు మేడం. "నువ్వు కొంచెం సన్నగా అట్లా ఉంటావు కదా, నొప్పి ఓర్చుకోగలిగావా" అని అడిగారు మేడం. నొప్పి ఏమి ఎక్కువేం పుట్టలేదు నాకు, కాకపోతే నార్మల్గానే అయిపోయింది అని చెప్పాను. ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కటి మీరు ఏం చెప్పారో అన్నీ చేసుకున్నాను మేడం. కానీ ఈజీగా అవ్వాలి అని మాత్రం చెప్పాను చెప్తున్నావు. మేడం. కానీ ఇంత ఈజీగా అవుతుందా? ఇది చాలా ఈజీగా అయిపోయింది మేడం. సెకండ్ డెలివరీ అయితే ఇంకా చాలా 5 to 10 మినిట్స్ 10 లోపల minutes అయిపోయింది మేడం. అంటే ఫస్ట్ డెలివరీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది కదా, తర్వాత సెకండ్ డెలివరీ అప్పుడు సెకండ్ బేబీకి కానీ ఫస్ట్ బేబీకి ఎలా చెప్పానో మొత్తం టాక్ టు బేబీ మొత్తం సెకండ్ బేబీకి కానీ చెప్పాను మేడం. ఫస్ట్ బేబీతో మాట్లాడేది కానీ, అంటే ఫస్ట్ పాపతో మాట్లాడేది కానీ సెకండ్ బేబీ వినేది అనమాట పొట్టలో ఉన్నప్పుడు. అక్క అక్క నాకు చాలా ఈజీగా నార్మల్గా వచ్చేసింది, నువ్వు కానీ నాకు చాలా నార్మల్గా రావాలి, అక్క హాఫ్ అన్ అవర్లో వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కువ కష్టపెట్టద్దు, టైం చెప్పేదాన్ని కాదు మేడం. అయితే ఎక్కువ కష్టపెట్టకుండా అక్క కన్నా నువ్వు ఈజీగా రావాలి ఇంకా అనేది అయితే చెప్పేదాన్ని మేడం. అప్పుడు బేబీ మూమెంట్ ఈ బేబీ కానీ మూమెంట్ ఇచ్చేది మేడం. వాళ్ళ అక్కతో మాట్లాడినప్పుడు, స్పందించినప్పుడు అట్లాగే మూమెంట్ ఇచ్చేది మేడం. వాళ్ళ అక్కను పిలిచినప్పుడు అట్లాంటప్పుడు కానీ కదిలేదు మేడం బేబీ. ఏమైనా సాంగ్ ఇష్టమైంది సాంగ్, ఆ బేబీ ఎట్లయితే స్పందించిందో సేమ్ ఈ అమ్మాయి ఇంకా చాలా యాక్టివ్ మేడం. సెకండ్ బేబీ అంటే ఫస్ట్ నుంచి అసలు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే చెప్పాను మేడం సెకండ్ బేబీకి టాక్ టు బేబీ. దానివల్ల ఈ అమ్మాయి ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ బేబీ కానీ చాలా యాక్టివే, కాకపోతే అమ్మాయితో పోల్చుకుంటే సెకండ్ బేబీ చాలా యాక్టివ్ మేడం. డెలివరీ అప్పుడు కానీ మేము హాస్పిటల్కి వచ్చిన తర్వాత పెయిన్స్ అయితే రాలేదు మేడం, ఉమ్మనీరు పోయింది అని చెప్పారు మేడం. దాన్ని బట్టి ఉమ్మనీరు అంతా పోతుంది చూద్దాము అని చెప్పారు మేడం. అప్పుడు బేబీకి చెప్పాను మేడం నేను, చూడు అక్క చాలా ఈజీగా నార్మల్గా హాఫ్ అన్ అవర్లో పెయిన్స్ ఏం లేకుండా వచ్చేసింది, మేడం వాళ్ళు చూద్దాము అంటున్నారు, నానా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అయితే నేను ఎప్పుడైతే చెప్పానో చెప్పిన ఒక 2-3 మినిట్స్కి కాంట్రాక్షన్స్ వచ్చేసాయి మేడం. నాకు పెయిన్ స్టార్ట్ అయిపోయాయి మేడం. 5 to 10 మినిట్స్ లోపల డెలివరీ అయిపోయింది మేడం. బేబీకి చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే పెయిన్స్ వచ్చేసాయి నాకు. అంటే ఈ బేబీ తీసుకునింది మేడం. అంటే అమ్మని కష్టపెట్టలేదు కదా, నేను ఎందుకు అమ్మని కష్టపెట్టాలి అనేసి తను బాగా తీసుకునింది అనేది నువ్వు తీసుకున్నావు. అవును మేడం. తను వెంటనే 2 మినిట్స్కే కాంట్రాక్షన్స్ ఇచ్చినప్పుడు నాకు బేబీ నేను చెప్పింది వెంటనే తీసుకుని. ఇప్పుడు అంతే మేడం, వాళ్ళిద్దరికి నేను ఏ చెప్పినా కానీ ఇద్దరు బాగా స్పందిస్తారు మేడం. వాళ్ళ నాన్నగాని మాట్లాడేవాడు మేడం పొట్టలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంత ఏజ్ వాళ్ళకి? ఫస్ట్ పాపకు వచ్చేసి 2 years మేడం, సెకండ్ పాపకు వచ్చేసి 9 months మేడం. సెకండ్ పాప 9 months అయినా కానీ మనం చెప్పే అన్ని స్పందిస్తుంది మేడం. వాళ్ళ అక్క ఎట్లా వెళ్తున్నా కానీ అక్క వెళ్తుందని మనకి సిగ్నల్ ఇస్తుంది మేడం, అట్లా వెళ్తుంది చూడు అనేసి మన సైడ్ అరవడము అట్లా చేస్తుంది మేడం బేబీ. సెకండ్ బేబీ ఫస్ట్ బేబీ కానీ పాప ఏడుస్తుంది అనుకో, అమ్మ వస్తుంది, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి మేడం, చెప్తుంది మేడం తన, అమ్మ వస్తుంది చూడు ఏడవ బాబు నువ్వు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు నిన్ను అని చెప్తుంది మేడం. ఆ మాటలకి కామ్గా అయిపోతుంది మేడం చిన్న పాప. ఇద్దరు టాక్ టు బేబీ చేయడం వల్ల నాకు ఇంత మంచి బేబీ పుట్టారు, ఇద్దరు బాగా పుట్టారు అనేసి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మేడం వాళ్ళిద్దరిని చూసినప్పుడు. కానీ వాళ్ళిద్దరు చాలా ఇప్పుడే చిన్నప్పుడే పెద్ద అయినా కానీ చాలా స్నేహంగా ఉండాలి అనుకుంటాను మేడం వాళ్ళిద్దరిని చూసి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పెద్ద పాపకి ఏమైనా ఇచ్చాము ఉంటాం మేడం, తీసుకొని చిన్న పాపకి కానీ పాపకి ఏది అని చెప్పి అడిగి తీసుకొని మరి పాపకి వెళ్ళి ఇస్తుంది మేడం తను. నేను సెకండ్ బేబీ పొట్టలో ఉన్నప్పుడు చెప్పేదాన్ని మేడం, అక్క నువ్వు ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి, తగులు పెట్టుకోకూడదు, ఎక్కువ చాలా చూశాను మేడం, ఇద్దరుంటే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం అట్లాగా ముందు నుంచే చెప్పేదాన్ని మేడం. ఫస్ట్ బేబీకి ఏదైతే ఫేస్ చేశానో అవి ఫేస్ చేయకుండా ఈ బేబీ ఉండాలి అనేసి. ఫస్ట్ పాప ఎక్కువ ఏడ్చేది మేడం దేనికైనా కానీ, నువ్వు అట్లా ఏడవకూడదు, నువ్వు యాక్టివ్గా ఉండాలి, అక్కలాగా ఎక్కువ ఏడవద్దు అని చెప్తే అట్లాగే ఇప్పుడు అట్లాగే ఉంటుంది మేడం. అక్కలాగా ఎక్కువ మారం చేయడం అట్లా ఉండదు మేడం, ఏదైనా పెట్టినా కానీ తినేస్తుంది, బాగా వింటది మేడం. అప్పుడు నేను ఫస్ట్ అంటే తెలియదు కదా మేడం అమ్మాయికి, అంటే ఈ అమ్మాయిని చూడడం వల్ల ఇంకొక అమ్మాయికి ఇట్లా చెప్పాలి అని వచ్చి వాళ్ళకి ఈ అమ్మాయికి చెప్పడం వల్ల ఈ అమ్మాయి అయితే బాగా తీసుకుంటుంది మేడం. సెకండ్ బేబీ తను మనం ఏం చెప్పినా కానీ వెంటనే రెస్పాండ్ అవుతుంది, వెంటనే దానికి చెప్పలేకపోయినా దానికి సంబంధించి స్పందిస్తుంది మేడం తను. ఈ టాక్ టు బేబీ చేయడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా, వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా ప్రతిసారి హ్యాపీగా అనిపిస్తుంది మేడం. వీళ్ళు నేను అది ముందుగా నుంచి చెప్పుకోకపోతే వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, ముందు నుంచి చెప్పుకోబట్టి వీళ్ళిద్దరు ఇంత స్నేహంగా బాగా ఉన్నారు, నాకు మంచి బిడ్డలు పుట్టారు,
అనేసి ప్రతి దానికి మేడం డైట్ తీసుకునేటప్పుడు టాక్ టు బేబీ చెప్పేదాన్ని మేడం. తర్వాత ఏదైనా బ్లడ్ తక్కువ అని చెప్పారు మేడం. ఫస్ట్ బ్లడ్కి సంబంధించి అవి ఏం తీసుకున్నా కానీ వామిటింగ్స్ వచ్చేసేది మేడం నాకు. మీరు చెప్పారు మేడం, బేబీకి చెప్పుకో, ఇష్టంగా తీసుకో, నువ్వు బేబీకి చెప్పి తను రెస్పాండ్ అవుతుంది, దాన్ని బట్టి తీసుకో అని చెప్పారు మేడం. అలాగే బేబీకి నేను ఒక 2 days బాగా చెప్పి ఆ తర్వాత స్టార్ట్ చేశాను మేడం డైట్ అదంతా. నువ్వు రెస్పాండ్గా తీసుకోవాలి, మన ఇద్దరం హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ తీసుకుంటేనే, లేదంటే మనకు బ్లడ్ తక్కువగా ఉండిందనుకో మేడం మళ్ళీ బ్లడ్ ఎక్కించాలి అన్నీ చెప్తారు నాన్న, అందుకని మనం ఇవి ఫుడ్డే తీసేసుకున్నాం అనుకో బాగుంటుంది అని అయితే చెప్పాను మేడం నేను బేబీకి. చెప్పి ఒక 2 days బాగా చెప్పిన తర్వాత స్టార్ట్ చేశాను మేడం డైట్. వామిటింగ్ వస్తుందేమో అనేసి నాకు ఉండేది మేడం, కానీ బేబీ అయితే అట్లా ఏం రెస్పాండ్ అవ్వలేదు, వామిటింగ్ అయితే రాలేదు మేడం. 2 days చెప్పి తీసుకున్నందువల్ల వామిటింగ్ అయితే రాలేదు. అందుకని అంటే బేబీ తీసుకునింది అనే హోప్ నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కటి పడనివన్నీ కానీ తీసుకున్నాను మేడం. తీసుకోవడం వల్ల ఇంకా వామిటింగ్స్ అయితే రాలేదు మేడం. అంటే బేబీకి చెప్పుకొని తీసుకుంటే తను స్పందించి సపోర్ట్ ఇచ్చింది మేడం. తను సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం హోప్ వచ్చింది మేడం. తను సపోర్ట్ ఇచ్చింది, తనే సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను చేయగలను అనేసి నేను ప్రతి ఒక్కటి కానీ బేబీకి చెప్పుకొని చేసేదాన్ని మేడం. సాంగ్ సెలెక్ట్ చేసిన కానీ బేబీయే సెలెక్ట్ చేసుకునేది మేడం. 2 డెలివరీలు నార్మల్గానే అయ్యాయి నాకు. నా బేబీసే నాకు బాగా హెల్ప్ చేశారు కదా. ఓకే, థ్యాంక్స్.